ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి వందనాలు. మరొకసారి తండ్రి ఈ రీతిగా మరి వాక్యం బోధించి కృపణించినందుకు వందనాలు. చిన్న మా బిడ్డలందరూ దీవించమని మాతో మరి జతకర్చబడుతున్న వారందరినీ దీవించి ఆశీర్వదించము. ఎంతమంది అయితే మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరినీ దీవించము, ఆశీర్వదించము. తండ్రి వారి అవసరతలు తీర్చు ప్రభా. వారిని దీవించి ఆశ్రయించి బలపరచమని, ఎలాంటి కష్ట బాధలు దుఃఖం ఉన్న వాళ్ళందరూ దర్శించి బలపరచమని, మరొకసారి నీ వాక్కుని విడుదల చేసి నీ ఉన్నతమైన కృప, నీ కృపగల హస్తాలకు మరొకసారి అప్పగించుకుంటూ యేసుని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరొక రోజు రీతిగా కలిసి ప్రభునామని కనపరిచి ప్రభునామని సేవించి ముందుకు కొనసాగడం దేవుడు కృపణించినందుకే దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవజనంగమా, మీరందరూ బాగున్నారా? దేవుని మహిమ కలుగును గాక. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ ప్రార్థన అవసరం ఉంటే కింద కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేయండి. మేము మీ కొరకే ప్రార్థన చేస్తాము. మీ కొరకే ఎప్పుడు ఒక నిత్యము ప్రార్థన పెట్టడానికి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమున్నా కూడా మాకు వాట్సాప్ ద్వారా మీకు మెసేజ్ చేయొచ్చు. వాక్యం చూసుకుందాం. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వాక్యం చూసుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు. గట్టిగా చెప్పకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దైవజనంగమా, దేవుని యొక్క వాక్యం చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నది. నీ ముందర నడుచువాడు యెహోవాయే కదా. దేవుడు నీ ముందు నడుస్తున్నాడు. నువ్వు ఒకసారి గ్రహించాలా, నువ్వు ఒకసారి అర్థం చేసుకోవాలా. ఎవరున్నారు నీ ముందు? దేవుడు ఉండి నడిపిస్తున్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీకు తోడై నడిపిస్తున్నాడు, నీ ముందరున్నాడు. కాబట్టి గమనించండి, నువ్వు ఒకవేళ నీ జీవితంలో ఎలాంటి ఆటంకములు, ఎలాంటి వ్యతిరేకతలు, ఎలాంటి అడ్డులు ఆటంకములు ఉన్నా నీ ముందర ఆయన నడుస్తున్నాడన్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన నీ ముందర ఉన్నాడన్న విషయాన్ని మరొకసారి నీ మనసుకు తెచ్చుకో. ప్రియా దైవజనంగమా, ఎంత చక్కని మాట కదా. ఆయన నీకు తోడైనాడు, ఆయన నిన్ను విడువడు. ఎంత మంచి మాట కదా. ఆయన నీకు తోడైండి ఆయన నిన్ను విడువడన్న మాటను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు విడువబడే స్థితిలో ఉన్నావా, ఒకవేళ దేవుడు నీకు తోడే లేడనుకుంటున్నావా, జాగ్రత్త సుమా. ఆయన నీ ముందు నడుస్తున్నాడు, ఆయన నీకు తోడైనాడు, ఆయన నిన్ను విడువడని విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా దైవజనంగమా, ఎన్ని కష్ట నష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు నిన్ను వేధిస్తున్నప్పటికీ దేవుడు నీ ముందర నడుస్తున్నాడు. నీ వారు నిన్ను విడిచిపెట్టిన, నీ సొంత వారిని విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన నీకు తోడైనాడన్న విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈరోజు ఎలాంటి పరిస్థితిలో నీ జీవితం ఉంది, ఎలాంటి స్థితిలో నీ జీవితం ఉంది విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. ఏమనుందంటే, ఎంతో చక్కని మాట, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను విడువక ఆయన నీ పట్ల కృప చూపుతున్న విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. దేవాతి దేవుడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఆశ్చర్యకార్యం చేసే దేవుడు, ఆయన మాత్కార్యం చేసే దేవుడు, ఆయన సూచకలు చేసే దేవుడు. నీ జీవితంలో అనేక సూచకలు దేవుడు చేస్తున్నాడు, అనేక అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. నీ పేరు పెట్టి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. చింతించొద్దు, నీ జీవితంలో అధైర్యపడద్దు, నువ్వు దిగులు పడద్దు, నీ పరిస్థితులను చూసి నువ్వు సతమతమైపోవద్దు. ఎందుకంటే నమ్మదగిన వాడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి దేవుడు నీతో ఉండడం సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి ఎంతో చక్కని మాట ఇక్కడ. అదే రీతిగా చూసుకుందాము. యెషయా 52:12 వాక్యం చూసుకుందాం. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యము వెనుకటి భాగమును కావలి కాయును. చక్కని మాట, మంచి మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత చక్కని మాట ఉంది కదా, ఎంత మధుర మాట. యెహోవా నీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యమునకు వెనుక భాగం ఉండి కావలి కాయని అంటున్నాడు. దేవాదేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు కదా. మీ దేవుడు, ఎందుకంటే యెహోవా నా ముందర నడుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు ఇశ్రాయేలు సైన్యమునకు వెనుక భాగంలో ఉన్నాడు, ఆయన ముందు నడుస్తున్నాడు. ఎంత చక్కని మాట. వెనుకున్నాడు, ముందున్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దైవజనంగమా,
దేవుడు నీ పైన దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్తున్నాడు. నీ వెనుక ముందు దేవుడు నిన్ను ఆవరించిన విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నీ కుటుంబంలో సమాధానం లేదా, నీ కుటుంబంలో శాంతి లేదా, నీ వ్యక్తిగత జీవితంలో ఎంతో వేదనతో ఉన్నావా, ఎంతో దుఃఖంతో ఉన్నావా, నీ జీవితము కన్నీటితో కొనసాగుతుందా? అయితే దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. ప్రియా దైవజనకమా, భయపడకమో. ఇదిగో దేవుడు నిన్ను ఓదారుస్తున్నాడు. దేవుడు నీకు నెమ్మదిస్తున్న విషయాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏది ఏమైనా నువ్వు దేవుణ్ణి ఆనుకో, దేవుని పైన నీ గురి నిలుపుకో, దేవాదేవుని ఆశ్రయించుము, దేవుని దగ్గర మొరపెట్టము, దేవుని దగ్గర గోజాడము. ఆయనని ముందు నడుస్తున్నాడు. ఇదిగో ఇశ్రాయేలు యొక్క సైన్యము వెనుక భాగంలో ఉండి వారు నడిపిస్తున్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆనాడు ఇశ్రాయేలుకు ఎర్ర సముద్రము ఎదురొచ్చింది, కానీ ఏమి చేయలేకపోయింది. దేవాది దేవుడు తోడైనాడు కాబట్టి, ఆయన కృప విస్తరించింది కాబట్టి ఆ ఎర్ర సముద్రము పాయలైపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఈరోజు నీ సమస్యలు ఏమైపోయినా, ఏది నీ సమస్యలున్నా దేవాది దేవునికి తోడైంటే ఎర్ర సముద్రం లాగా నీ కష్ట నష్టాలను కూడా హాయలైపోతాయనే విషయాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇదిగో ఇప్పుడే దేవుని యొక్క శక్తి అనుభవించము, దేవుని యొక్క కృపను అనుభవించము, దేవుని యొక్క కృపను కనిపెట్టము. దేవాది దేవుని దగ్గర నువ్వు గోజాడాలన్న విషయాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దైవజనంగమా, ఎంత చక్కని మాట. నిర్గమ కాండము 13వ అధ్యాయము 21వ వాక్యం చూసుకుందాం. పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత చక్కని మాట కదా. పగటి వేళ ఎంత చక్కని మాట. పగటి వేళ మేఘ స్తంభములను వారికి వెలుగునిచ్చుటకై రాత్రి వేళ అగ్ని స్తంభంలో ఉండి వారికి ముందుగా నడుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు ఇశ్రాయేలును కాపాడువాడు కుక్కడు నిద్రపోడన్న వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దైవజనంగమా, ఎందుకంటే ఇశ్రాయేలుకు పగటి వేళ మేఘస్తంభంగాను రాత్రి వేళ అగ్ని స్తంభంగా ఉండి వారికి ముందుగా నడుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నీకు, నీ కుటుంబానికి ముందుగా నడుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనంగమా, దిగులు పడకు. ప్రియ దైవజనంగమా, వేదన చెందకు. ప్రియ దైవజనంగమా, నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు మారు మనసు పొందు, నువ్వు పాప క్షమాపణ పొందు, నువ్వు ప్రభు దగ్గర నీ పాపములు ఒప్పుకో, నువ్వు ప్రభు దగ్గర నీ జీవితాన్ని సమర్పించుకో, దేవాదేవునికి అప్పగించుకో, దేవాదేవుని వెంబడించుము. ఎందుకంటే ఆయన నీ ముందు నడుస్తున్నాడు. ఆయన ఎందుకంటే పగటి వేళ మేఘస్తంభంగా ఉంటున్నాడు, రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉండి వారికి ముందుగా ఉండి నడిపిస్తున్న దేవుడు. ఆ దేవుడు ఈ రోజు వరకు కూడా సజీవంగా మన మధ్యలో ఉన్నాడు. సజీవంగా ఆయన మనతో ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరెత్తుకున్న దేవుడు సత్యాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దైవజనంగమా, గమనించండి. ఎందుకంటే ఈరోజు నీ జీవితము అంధకారంతో పీడించబడుతుందా? అంధకార శక్తులతో పీడించబడుతున్నావా? లేకపోతే నీ జీవితం అంధకారం అయిపోయిందా? అయితే భయపడకము, లెమ్ము తేజరిల్లుము, నా మహిమ నీపై ప్రకాశిస్తుంటున్నాడు. ఆయన హస్తం నీ వైపు చాచుచున్నాడు. ఆయన దయగల చూపులు నీపైన పడుతున్నాయి. ఇదిగో ఆయన ఇప్పుడే ఈ క్షణమే దేవుడిని దర్శిస్తున్నాడు. ఇప్పుడే ఈ క్షణమే నీకున్న కట్లు తెంచివేస్తున్నాడు. ఇప్పుడే నీకున్న బంధకాలు తెంచివేస్తున్నాడు. ఇప్పుడే నీ కన్నీటిని తుడిచివేస్తున్నాడు. ఇప్పుడే నీ సంతోషాన్ని పరిపూర్ణం చేయించినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్ముట నీవలైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. నువ్వు నమ్ముతున్నావా దైవజనంగమా? ఆయన మహిమను చూడబోతున్నాను. ఇప్పుడే ఈ క్షణమే దేవుడు నీ మనోనేత్రాలు వెలిగించును గాక. నీ అంతరంగంలో దేవుడు తాకును గాక. నీ సంతోషాన్ని పరిపూర్ణం చేయను గాక. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైపోను గాక అని మరొకసారి మా జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, ఎంతో చక్కని మాట, ఎంతో మంచి మాట. మీకు 2వ అధ్యాయం 13వ వాక్యం చూసుకుందాం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత మంచి మాట కదా, ఎంత చక్కని మాట. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోచున్నాడు. వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటి పోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఎలాంటి ప్రాకారాలు ఉన్నాయి? అడ్డుగా ఉన్న ప్రాకారాలను దేవుడు పలగొడుతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. నీకు ఆశీర్వాదాలు రాకుండా, నీకు విడుదల రాకుండా, నీ సమస్యల పరిష్కారం రాకుండా నువ్వు ఎలాంటి బంధకాలలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నావు,
అయితే దేవుడు నీకు అడ్డుగా ఉన్న ప్రాకారాలను పడగొడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ కుటుంబానికి ఉన్న అడ్డుగా ఉన్న ప్రాకారాన్ని పడగొడుతున్నాడు. అదే ఇనుపగడలు తెంచివేస్తున్నాడు, ఇత్తడి తలను పగలగొడుతున్నాడు, ముయ్యబడ్డ ద్వారాలు తెరుస్తున్నా అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు ఎలాంటి ఆశీర్వాదాలు ఆగిపోయినాయో ఇదిగో ఇప్పుడే దేవుడు ఆశీర్వాదాలు విడుదల చేస్తున్నాడు. నీకు స్వస్థత ఆగిపోయిందా? ఇప్పుడే దేవుడు నీకు స్వస్థత విడుదల చేస్తున్నాడు. నువ్వు ఎక్కడెక్కడ నష్టపోయావు? వ్యాపారం నష్టపోయావా? కుటుంబం నష్టపోయావా? వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎంత నష్టపోయినావో, అయితే ప్రియ దైవజనాంగమా, దేవుడు నీ నష్టానికి రెట్టింపు నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు, రెట్టింపు విడుదలిస్తున్నాడు, రెట్టింపు ధన్యత దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అవమానాలతో నిందలతో నువ్వు వేదన చెందినావేమో, లేకపోతే ఈరోజు ఎంతో దుఃఖములో ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, అయితే ఈరోజు దేవాది దేవుడు ప్రతి పాకారం పడగొడుతున్నాడు. నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి గుమ్మాన్ని విరగొడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్ లహ్షాకార బహాలెలుయా. ఇప్పుడే నీకు వ్యతిరేకంగా ప్రతి గుమ్మాన్ని దేవుడు విరగొడుతున్నాడు. నీకున్న ప్రతి కట్లు ప్రతి బంధకాలు తెంచివేస్తున్న సత్యాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంతో చక్కని మాట, ఎంతో మంచి మాట చూస్తాం. చూడండి, ఇక్కడ రాస్తున్న మన సామెతలు 4:20 చూసుకుందాం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగ్గాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను. హల్లెలూయా. నీ కళ్ళు ఎక్కడ చూస్తున్నాయి? జాగ్రత్త సుమా. నీ కన్నులు ఇటు అటు చూడడం కాదు, నీ కన్నులు సూటిగా చూడవలను. ఎక్కడ చూడాలి? ఆ దేవుని వైపు చూడాలి, ఆ దేవాది దేవుని వైపే చూడాలి, ఆ సర్వాధికారి వైపు చూడాలి. అందుకే మంచి మాట రాస్తున్నాడు ఇక్కడ. ఇదిగో మీరు క్రీస్తుతో లేపబడ్డ వారైతే పైన వాటిని వెతుకుడే కానీ భూ సంబంధమైన వాటిని వెతుకకూడదు అంటున్నాడు. మీరు క్రీస్తు లేపబడిన వారైతే పైన వాటిని వెతుకమంటున్నాడు. కాబట్టి ఈరోజు నీ కన్నులు ఇటు అటు చూస్తున్నాయేమో, ఎవరైనా సాయం చేస్తారేమో, ఎవరైనా ఇస్తారేమో, ఎవరైనా ఆదుకుంటారేమో అనుకున్నావు. జాగ్రత్త సుమా. నన్ను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజును ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? అటు ఇటు కళ్ళుగా చూసేది. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, ఇదిగో కొండల తట్టు నా కళ్ళెత్తి చూస్తున్నాను, ఎక్కడి నుంచి నాకు సాయం వచ్చును? యెహోవా వలనే కదా నాకు సాయం వస్తుందని అక్కడ ఒప్పుకుంటున్నాడు. ఈరోజు దేవుని వలన నువ్వు సాయం పొందాలంటే నువ్వు ఆయన వైపే చూడాలి, దేవుని వైపే నువ్వు ఆశ్రయించాలి, దేవుణ్ణి నేను చూడాలా, దేవుని వైపే నువ్వు ఆశ్రయించాలా, ఆయనని ఆశ్రయించాలా. ఆయనని ఆదుకునే వాడు, ఆయనని విడిబడి ఉన్నాడు, ఎడాబాయడు, ఆయనని తోడైన దేవుడు, ఆయనని విడిపించి నేను ఆదుకునే దేవుడు, నిత్యము నీతో ఉండి ఆయన ఆదుకునే దేవుడు విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దైవిక జనాంగమా, నీ భారము ఆయన పైన మోపము, నీ దృష్టి ఆయన పైన నిలుపము, నీ మనసు ఆయన మీద నిలుపము. ఇదిగో నిత్యము దేవుడు నీకు తోడైండి నడిపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియా దైవజనమా, ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. నీ కన్నులు ఇటు అటుగా చూసేది కాదు, నీ కన్నులను నేరుగా దేవుని వైపు చూడబిడ్డ. నీ కన్నులను ఆయన వైపు ఉంచు, నీ కన్నులు ఆయనను చూడని, నీ కన్నులను ఇదిగో ఆయన వైపే నిలుపు, నీ గురి ఆయన వైపు నిలుపు. ఆయన నీకు తోడైండి, ఆయన నడిపించే దేవుడు, ఆయననే నిన్ను కాపాడే దేవుడు, ఆయననే నిన్ను ఆదుకునే దేవుడు, ఆయనే నిన్ను బలపరిచే దేవుడు విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తాం. చూడండి, మరొక మాట చేద్దాం. ఇక్కడ ఆదికాండము 24:7 వాక్యం చూస్తున్నాం. పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. మంచి మాట, చక్కగా చెప్పడం మహిమ కలుగును గాక. ఎంత మంచి మాట కదా, చక్కగా మాట్లాడుతాడు. ఇక పరలోకమందున దేవుడుగా యెహోవా తన దూత నీకు ముందుగా పంపును అంటున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఆయన తోడై ఉండి ఆయన దూతను నీకు ముందుగా పంపుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే నీ ఆలోచన యావత్తు సభలోకి పెంచుకోబోతున్నాడు. నీ పనుల భారమంతా ఆయన పైన మోపు. నువ్వేదైతే అనుకుంటున్నావో అది ఈ రోజు నుంచే జరుగును గాక, ఇప్పుడే జరుగును గాక. నువ్వేమి చేయాలనుకుంటావో అది ఇప్పుడే నెరవేర్చబడును గాక, ఇప్పుడే అభివృద్ధి చెందును గాక. మోషే కర్ర చిగురించినట్లుగా నీ కార్యములన్నీ సఫలమును గాక. ఎంత మంచి మాట కదా. దేవుడు నీకు తోడైండి తన దూత నీకు ముందుగా పంపుతాను అంటున్నాడు. మీకు 2:13 చూసుకుందాం. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ఎంత మంచి మాట కదా. చక్క
చక్కని మాట. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి ఏం చేస్తున్నాడంట? న్యాయాధిపతిగా ఉంటున్నాడు. దేవుడు నీకు న్యాయాధిపతిగా, దేవుడు నీకు న్యాయం చేయాలనుకుంటున్నాడు. దేవాది దేవుడు నీకు న్యాయం చేయాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎక్కడెక్కడ అన్యాయం అయిపోయినావు, నువ్వు ఏ విషయంలో అన్యాయం అయిపోయినావు, నీ వ్యక్తిగత జీవితంలో ఎక్కడెక్కడ అన్యాయం అయిపోయినావు, జాగ్రత్త సుమా, భయపడకు. ఇదిగో నువ్వు దిగులు పడకు. ఇదిగో నువ్వు ఏమాత్రం కూడా అధైర్యపడకు. నీకు ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో అక్కడనే యేసుక్రీస్తు నామములో న్యాయం జరగబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్ ప్రియ దైవజనాంగమా, ఇప్పుడే ఒకసారి దేవుని స్తుతించము, దేవుని ఆరాధించము. నువ్వు దేవునిపై నీ దృష్టి నిలుపుము, దేవునిపై నువ్వు ఆనుకో, నీకు న్యాయం జరగబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అన్యాయం జరిగిందని దిగులు పడుతున్నావా? అన్యాయం జరిగిందని అయ్యో నువ్వు వేదన చెందుతున్నావా? నీ మనసు చెదిరిపోయిందా? నీ గుండె గాయమైపోయిందా? అయ్యో నువ్వు ఆశ్చర్యపడుతున్నావా? కాదు కాదు కాదు, ఆలోచించు. ఇప్పుడే ఈ క్షణమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు న్యాయకర్తగా ఉండి నీకు నడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా 40:10 వాక్యం చూసుకుందాం. ఆయన చేయు యెషయా 40:10. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు చేసే ప్రతీకారము మనకు ముందుగా నడుస్తుంది. దేవునికి మహిమ కలుగును. దేవుని యొక్క బాహు ముందుకు నడుస్తూ ఉంది. మన జీవితాలలో ఆయన అద్భుతాలు మన ముందున్నాయి. స్వస్థత ముందుంది. ఆయన మహిమ, ఆయన శక్తి, ఆయన ప్రభావము, ఆయన సమస్తము మన ముందు ఉంచబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దైవజనాంగమా, ఒకసారి నువ్వు గ్రహించు, నువ్వు మనోనేత్రాలతో చూడు. ఒకసారి అన్ని సమస్తము దేవుడిని కళ్ళ ముందుంచాడు. సర్వము దేవుడిని ముందుంచినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఆపాదించు, నువ్వు పొందుకో, నువ్వు అనుభవించు, నువ్వు స్వీకరించు, నువ్వు ఒప్పుకో. యేసు నామములో నీ విశ్వాసం బలపడాలి, నీ విశ్వాసం అభివృద్ధి చెందాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత మంచి మాట. చూడండి, మరొక మాట చూద్దాం. ఇక్కడ నిర్గమకాండము 23:20 వాక్యం చూసుకుందాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. హల్లెలూయా. ఎంత మంచి మాట కదా, చక్కని మాట. ఇదిగో త్రోవలో నీకు కాపాడి నిన్ను స్థిరపరిచిన చోటుకే, నిన్ను రప్పించుటకే ఒక దూత నీకు ముందుగా పంపుచున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను ఎక్కడ స్థిరపరచాలనుకుంటున్నాడో అక్కడ దేవుడు స్థిరపరుస్తాడు. ఖచ్చితంగా నిన్ను స్థిరపరుస్తాడు. నువ్వు నిస్సాయ స్థితిలో ఉన్నావేమో, అయ్యో నాకు నివాసం లేక, నా పరిస్థితి బాగలేక, నా స్థితిగతులు బాగలేక, అయ్యో తను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎవరు నా జీవితాన్ని అర్థం చేసుకోవట్లేదు అని అనుకుంటున్నాయేమో. అయితే దేవుడే నీకు తోడైండి ఒక మంచి స్థిరమైన మార్గంలో, ఒక మంచి స్థిరమైన స్థాయికి, స్థిరమైన చోటికి దేవుడిని స్థిరపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిని స్థిరపరచబోతున్నాడు. దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. దేవుడు నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఫలింప చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఆదుకోబోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని అంచెలంచెలుగా నిలబెట్టి నడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా చూసుకుందాం. మత్తయి సువార్త 14:25. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. హల్లెలూయా. రాత్రి 4 జామున ఏం చేస్తున్నాడు? సముద్రం మీద వారి యొద్దకు నడిచి వస్తుండగా వారందరూ కూడా శిష్యులు ఉన్నారు పడవలో. శిష్యులు ఆ ఓడలో ఉండి ఏమంటున్నారంటే భూతం అంటున్నారు. కానీ అక్కడ ప్రభు అంటున్నాడు, నేనే, భయపడకుడి అన్నప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభా నువ్వైతే నేను నడిచి వస్తాను ప్రభా అంటే రా అని చెప్పినప్పుడు ఆయన నడిచి వచ్చాడు. ఇదిగో దేవుని దగ్గరికి వచ్చేవారు బాగానే వచ్చాడు. చివరికి దేవుని దగ్గర రాగానే ఆయన ఏమైపోయింది? మునిగిపోసాగాడు. ఆశ్చర్యమే దేవుడు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు లోకంతో చూస్తున్నావు? ఇదిగో నా వైపు చూడని దేవుడు తిరిగి లేవనెత్తుతున్నాడు. ఈరోజు నీ జీవితం కూడా దేవుడు తిరిగి లేవనెత్తుతున్నాడు. దేవుడు ప్రతి క్షణము, ప్రతి నిత్యము దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. నీ హృదయం తలుపు తట్టుచున్నాడు, నీ గృహం తలుపుతున్నాడు. నీ జీవితాన్ని ప్రభు కనికరించి ఆయన కటాక్షిస్తున్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. కమాన్ లెట్ us pray. అందరూ ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మరొకసారి ఈ రీతిగా మనందరూ కూడా ప్రభా అయా వాక్యమైన ధన్యత ఇచ్చినావు, నీకు వందనాలు తండ్రి. నీ కృపలో భద్రపరచుము. వాక్యం దీని కట్టి ఫలింపచే ప్రభా. వాక్యాన్ని అభివృద్ధి చేయి. ప్రతి ఒక్క గుండెల్లో, ప్రతి ఒక్క మనసులో నీ వాక్యం స్థిరపరచబడి నీరు కట్టి ఫలించి అభివృద్ధి చెందుటకు నీ కృప చూపమని యేసే నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.